శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 13వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం సర్వాంతర్యామిగా సర్వస్వరూపాలలో ఉన్నటువంటి ఆ పరమాత్ముని, శ్రీకృష్ణ పరమాత్ముని బలరాముడు గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. చివరికి బ్రహ్మదేవుడు కూడా కాస్త అయోమయ స్థితిలో పడి నేను మాయ చేసి దాచిపెట్టినటువంటి ఈ బాలురు, గోపాలురు అందరూ, అలాగే ఈ వత్సలన్నీ కూడా యథాతథంగా అక్కడ నిద్రావస్థలోనే ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ అవే రూపాలలో ఇక్కడ కూడా కనిపిస్తున్నారు. శ్రీ పరమాత్ముల వారు వీళ్ళందరితో కూడా క్రీడిస్తున్నారు అనేటువంటి మాయని అర్థం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆ విషయాలన్నీ కూడా నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో మనం వివరించుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పూర్వపాఠంలో మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే 32 శ్లోకాల వరకు జరిగినటువంటి అంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అటు గోపాలురులుగాను ఇటు దూడల రూపంలోను బృందావనంలో వారి వారి నివాసాలకు వెళ్ళి ఆ తల్లిదండ్రులకి ప్రేమానురాగాలని పంచి అంతకంటే అమితంగా పూర్వం వాళ్ళ కుమారులు ఏ విధమైనటువంటి ప్రేమానురాగాలను చూపించారో అంతకంటే అధికమైనటువంటి వాత్సల్యాన్ని కురిపించారు స్వామి. అటువంటి ఆ విషయాల్ని ప్రస్తావిస్తున్నారు. అలాగే గోశాలలో ఆ దూడలు కూడా వాటి తల్లుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అటువంటి అపూర్వమైనటువంటి ప్రేమానుభావాలు ఏ విధంగా పెరిగాయి, వృద్ధి చెందాయి అనేటువంటి విషయాన్ని వ్యాసుల వారు ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. ఇదంతా గమనించాడు ఎప్పుడంటే సంవత్సరం తర్వాత బలరాముడు. మొట్టమొదట గమనించిన వారు బలరాముడు గమనించడం జరిగింది. గమనించి ఇంత ప్రేమ ఎలా జరిగింది? నిన్న మనం చెప్పుకున్నాం, కొండపైన ఉన్నటువంటి ధేనువులు కాస్త కింద సంచరిస్తున్నటువంటి ఈ వత్సలని గుర్తించి అత్యంతమైనటువంటి క్లిష్టమైనటువంటి దుర్గమమైనటువంటి మార్గంలో కూడా అవి పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో ఆతృతగా ఆ వత్సలని, ఆ దూడల్ని ఆప్యాయంగా గ్రహించడం జరిగింది. ఒళ్ళంతా, శరీరాన్నంతా నిమురుతూ నాకుతూ అవి చూశారు వీళ్ళు. గోపాలుడు ఏమన్నా వాటిని పట్టుకోలేకపోయారు, నిగ్రహించలేకపోయారు. చివరికి వాళ్ళే ఇదేమిటి, మనం ఈ ఆవుల్ని కూడా ఆపలేకపోయామని చెప్పి గోపాలుడు అందరూ కూడా, అది కూడా వృద్ధ గోపాలు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు ఆపలేకపోయామని చెప్పి ఆవుల మీద కోపంతోనూ సిగ్గుతోనూ ఏం చేయాలని చెప్పి అనుకుంటూ చూస్తే చివరికి పక్కన ఆ ధేనువుల పక్కనే ఈ గోప బాలురు ఎవరైతే ఉన్నారో కృష్ణుడి యొక్క వయసు ప్రాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా కనిపించారు. కనిపించేటప్పటికీ వెంటనే ఈ గోపాలుడు పెద్దవాళ్ళకి అందరికీ కూడా గోవుల మీద వచ్చినటువంటి కోపం అంతా పోయింది. వాళ్ళ పిల్లల్ని చూసేటప్పటికీ ప్రేమానురాగాలు, వాత్సల్య, అభిమానాలన్నీ కూడా ఒక్కసారి పొంగుకొచ్చాయి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు 32వ శ్లోకం నుంచి. ఇది మనం చెప్పుకున్నాం. దుర్గమమైనటువంటి ప్రాంతాల్లోంచి ఎంతో కష్టపడి గోవత్సైర్దృశుసుతాన్, అటు గోవత్సాహ, ఆ గోవుల్ని నిగ్రహించలేకపోయినటువంటి గోపాలుడు పక్కనే దూడల్ని చూశారు. అలాగే సుతాన్, వారి కుమారుని, వారి బిడ్డల్ని కూడా చూడటం జరిగింది. చూసిన తర్వాత ఆ తర్వాత తదీక్షణోత్ప్రేమరసాప్లుతాశయ,
తదీక్షణోత్ప్రేమ రసాప్లుత. వాళ్ళని చూసేటప్పటికి ఈక్షణం అంటే చూడటం. తదీక్షణోత్ప్రేమ రసాప్లుతాశయ జాతానురాగా గతమన్యవోర్భకాన్. గతమన్యవ అర్భకాన్. జాతానురాగా గతమన్యవోర్భకాన్. ఉదుహ్యదోర్భిః ఉదుహ్యదోర్భిః పరిరభ్యమూర్ధని ఘ్రాణైరవాపుః పరమాం ముదంతే. అప్పటిదాకా ఆ గోవుల మీద ఉన్నటువంటి కోపమంతా పోయిందిట. గత మన్యు. మన్యు అంటే కోపం. మన్యు సూక్తం అని వేదంలో అత్యద్భుతమైనటువంటి సూక్తం, హనుమంతుడికి సంబంధించినటువంటి సూక్తం. ఆ గోవుల మీద ఉన్నటువంటి మన్యు కోపమంతా గతమన్యు ఓర్భకాన్. ఆవుల మీద ఉన్నటువంటి కోపం పోయి అర్భకాన్ జాతానురాగా. వాళ్ళ పిల్లల మీద, పిల్లల్ని చూసేటప్పటికి జాత అనురాగ, విపరీతమైనటువంటి అనురాగం, ప్రేమాభిమానాలు పొంగి పొరలే. ఎవరికంటే వృద్ధ గోపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, పెద్దవాళ్ళు. వృద్ధ అనే పదానికంటే ముసలివారని కాదు, వయసులో పెద్దవారు అని. ఈ పిల్లల కంటే పెద్దవారు. ఉదుహ్యదోర్భిః పరిరభ్యమూర్ధని. వెంటనే ఆ పిల్లల్ని చూసేటప్పటికి దోర్భిః ఉదుహ్య, రెండు చేతులు చాచి ఒక్కసారిగా ఆ పిల్లల్ని ఉదుహ్య, ఉత్తు ఉహ్య, పైకి ఎత్తుకుని, ఆ పిల్లల్ని ఎత్తుకుని చేతులతో తీసుకుని ఒక్కసారి గాఢంగా ఆలింగనం చేసుకుని పరిరభ్య మూర్ధని. మూర్ధని ఘ్రాణై. మూర్ధని అంటే శిరోభాగం. ఈ శిరోభాగాన ఒక్కసారి మూర్ఖున్న. ఘ్రాణము అంటే వాసన చూడటం, ఆఘ్రాణించడం అంటారు దాన్ని. శిరస్సు భాగాన ఎప్పుడైతే ఆఘ్రాణిస్తామో, శిరస్సు భాగంలో పిల్లలకి ఎప్పుడు కూడా శిరోభాగంలో ఇక్కడ ముద్దు పెట్టుకుంటాం. ఇక్కడ ముద్దు పెట్టుకోవడం అనేది అంశం కాదు. ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఆఘ్రాణం చేయాలి, వాసన చూడాలి. ఈ నుదుటి పైన ఉన్నటువంటి ఆ నూనె వాసన, శిరో వాసన ఏదైతే ఉంటుందో ఆ శిరస్సు యొక్క వాసన చూడాలి. దాన్ని ఆఘ్రాణము అంటారు. మామూలుగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాం అని చెప్పి అంటారు. కానీ అసలైనది మనం బాటసాల చేసేటప్పుడు, పిల్లలకి బాటసాల చేసేటప్పుడు చేస్తాం ఈ పని. చిన్నప్పుడు ఆ పురోహితుడు ఒక్కసారి ఇక్కడ వాసన చూపిస్తారు తల్లిదండ్రులు. దానివల్ల పిల్లలకి ఈ భూమాత వలన, భూమి మీద కూడా పడుకోబెడతారు. భూమాత వలన వచ్చేటువంటి కష్టాలు కానీ, లేకపోతే పైన అంతరిక్ష గ్రహశాంతులు ఇట్లాంటి వాటి వలన వచ్చేటువంటి దోషాలన్నీ కూడా అన్ని నశిస్తాయి ఆ ఆఘ్రాణం వల్ల. శిశువు ఆయుర ఆరోగ్యాలతో చక్కగా నిండు నూరేళ్లు జీవించడానికి ఇటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో, బాల్య సంస్కారాలు చాలా ఆచారవంతమైనటువంటివి. అవి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా మూర్ధని ఘ్రాణైరవాపు. ఒక్కసారి మూర్ధానం చేసుకుని నమస్కారం చేసుకుని ముద్దు పెట్టుకుని పరమాం ముదం తే. ముదము అంటే సంతోషం. ఎంతో ఆనందించారట ఆ తండ్రులు. తల్లులు లేరు ఇక్కడ, తండ్రులు ఉన్నారు. ఎందుకంటే గోవులతో పాటు వచ్చినటువంటి బృందం ఇదంతా. ఆ పిల్లల్ని చూసేటప్పటికి ఎత్తుకున్నారు, ముద్దాడారు ఒక్కసారి. తత ప్రభయసో గోపాస్తోకాశ్లేష సునివృతాః కృచ్ఛ్రాక్షణైః అపగతాః తదను స్మృత్యుదస్రవః. తతః ప్రవయసో. వయస్సు, ప్రవయసు అనే పదం ఉంది చూసారా, అంటే వయసులో పెద్దవారైన అని అర్థం. ఇక్కడ బాలురు ఉన్నారు, గోపాలుడు, చిన్నపిల్లలు. అక్కడ ఏమైనా ప్రవయస, వయసులో పెద్దవారైనటువంటి గోపాలులు అక్కడ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఆ పిల్లల్ని దగ్గర తీసుకుని గోపాహ ప్రవయసో గోపాహ, వృద్ధులైనటువంటి గోపాలకులందరూ కూడా తోకాశ్లేష సునివృతా. తోక అనే పదానికి అర్థమండి చిన్న, బాలురు అని అర్థం. తమ చిన్న బిడ్డల్ని, 5 సంవత్సరాల ప్రాయంతో ఉన్నటువంటి ఆ బిడ్డల్ని పైకి ఎత్తుకుని ఆలింగనం చేసి ఆనందాన్ని అనుభవించి అతి కష్టం మీద వదిలిపెట్టారట. కృచ్ఛ్రాత్, అంత అనురాగం ఒక్కసారిగా పొంగింది వాళ్ళకి. కృచ్ఛ్రాత్ శనై, మెల్లగా ఇక చివరికి సరే, ఎందుకంటే వాళ్ళు, ఆ పిల్లలు ఆ ధేనువుని తీసుకుని ఇంటికి వెళ్ళాలి, కింద ఉన్నాయి. వీళ్ళు ఏమైనా ఇవన్నీ తీసుకుని మళ్ళీ మేపుకుని మళ్ళీ సాయంత్రం ఇంటికి రావాలి. కాబట్టి ఎంతో అతి కష్టం మీద వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ ఇంటి దగ్గర కలుసుకుని మళ్ళీ ఇంత ఆత్మీయత చూపించారట. కృచ్ఛ్రాశనైరపగతాత్. శనై అంటే మెల్లమెల్లగా వాళ్ళని వదిలించుకుని అక్కడ వదిలిపెట్టి ఆ దూడలతో పాటు రావటం కోసం
తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత ప్రేమ చూపించారు వాడు. కృచ్ఛ్రాశనైరపకతాస్తదనుస్మృత్యుదస్రవ. ఆ తర్వాత ఇది చూశాడు ఈ సన్నివేశాన్ని రాముడు. వజ్రస్య రామ ప్రేమర్థే వీక్ష్యోత్కంఠమనుక్షణం. వీక్ష్య ఔత్కంఠ్యమనుక్షణం. ఇంత ఉత్కంఠంతో ఈ ప్రేమను బలరాముడు, ఇంత ప్రేమానురాగాలు ప్రజల్లో వాళ్ళకి అంతకుముందు లేవు, ఇప్పుడు వచ్చాయి. ఇప్పటికి 4 ఏళ్లు పెరిగాడు అక్కడ, ఈ 1 సంవత్సరంలో వచ్చాయి. ప్రజస్య రామ, బలరాముడు, ప్రేమర్థే వీక్ష్యౌత్కంఠమనుక్షణం. వీక్ష్య ఔత్కంఠమనుక్షణం. క్షణక్షణము చూపించినటువంటి వారి ప్రేమానురాగాల యొక్క ఔత్కంఠ్యం ఏదైతే ఉంటుందో, ఔన్నత్యం ఏదైతే ఉంటుందో అది వీక్ష్య చూసి, ప్రజవాసుల యొక్క ప్రేమానురాగాలు చూసి, పైగా ముక్తస్తనేషు, ముక్తస్తన, తల్లులు పాలిచ్చి పెంచినటువంటి ఆ పిల్లలు, ఇంకా వాళ్ళు చనుపాలు తాగుతున్నటువంటి, తల్లిపాలు తాగేటువంటి పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కొంచెం, అంటే తల్లిపాలు మానేసినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకొంచెం వయసులో వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద కూడా అంత వాత్సల్యం చూపిస్తున్నారే, వాళ్ళేం పసిబాలుడు కాదే. అది ముక్తస్తనేషు అంటే. తల్లిపాలు మానేసి పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నటువంటి పిల్లలు అయినప్పటికీ కూడా ఆ పిల్లల పట్ల వాళ్ళ యొక్క ప్రేమ అద్భుతంగా ఉంది. వీళ్ళు చూపిస్తున్నటువంటి ఆత్మీయత తల్లిదండ్రుల పట్ల అలాగే ఉంది. ఎందుకని అంటే ఈ బాలురులో పరమాత్ముడు ఉన్నాడు. ఈ పరమాత్ముడి ప్రేమ అనేటువంటిది అద్వితీయమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది. దీనికి పరిమితి లేదు. అపరిమితమైనటువంటి ప్రేమ ఈ బాలురు చూపిస్తున్నారు. ఈ బాలురు చూపించగానే పెద్దవాళ్ళు అదే విధమైనటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ముక్తస్తనేష్వపత్యేషు, ఇక్కడ అపత్యేషు దగ్గర ఇక్కడ తీసుకోవచ్చు. ముక్తస్తనేష్వపత్యేషు అప్య అప్పి అనేటువంటిది ఇక్కడ మళ్ళీ అపి అంటే కూడా. ముక్తస్తనేష్వపత్యేష్వపి అహేతు విరచింతయత్. హేతు అంటే కారణం. ఆ హేతు ఏమిటి, ఈ కారణం ఏమిటి అనేటువంటిది అవిచింతయత్, అచింతయత్, ఆలోచిస్తూనే ఉన్నాడు పాపం బలరాముడు. ఏమిటి ఇంత ప్రేమ? ఈ దూడలు చూస్తే అవట్లా ఉన్నాయి, బాలుడు చూస్తే ఇట్లా ఉన్నారు. ప్రజస్య రామ ప్రేమర్థేర్వీక్షోత్కంఠమనుక్షణం అపత్యేష్వపి. అపత్యేషు అపి. అపత్యము అంటే సంతానం, తన ఆత్మతో పుట్టినటువంటి వాడు అపత్యం, సంతానం. అపత్యేష్వ అహేతు విరచింతయత్. దీన్ని ఆలోచించాడు బలరాముడు కాస్త. ఎందుకు, ఈ కారణం ఏమిటి, వీళ్ళలో ఇంత ప్రేమ ఎలా పెరిగింది? కిమేతత్, ఏమై ఉంటుందబ్బా అని చెప్పి, కిమేతదద్భుతమివ వాసుదేవేఖిలాత్మని వ్రజస్య సాత్మనస్తోకేష్వపూర్వం ప్రేమ వర్ధతే. వ్రజస్య, వ్రజవాసుల యొక్క, సా ఆత్మన, తనతో పాటు పుట్టినటువంటి ఆ బిడ్డల యందు, తోకేషు, చిన్నపిల్లలకి ఉన్నటువంటి అపూర్వం ప్రేమ వర్ధతే. అపూర్వం అనే పదం ఉంది చూసారా, పూర్వం లేనటువంటిది అపూర్వం. మునుపెన్నడూ నేను ఇంతవరకు చూడనటువంటి, కని విని ఎరగనటువంటి ప్రేమని ఇప్పుడు, ఆత్మీయతని ఇప్పుడు చూపిస్తున్నారు వాళ్ళు. కిమేతదద్భుతం, ఏమిటి అద్భుతం? కిమేతదద్భుతమివ వాసుదేవేఖిలాత్మని. వాసుదేవ అఖిల ఆత్మని. ఏమిటి అద్భుతం? పరమాత్ముడు అందరిలో నిండినట్టుగా పరమాత్ముడికి ఉండేటువంటి ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో అలా చూపిస్తున్నారు అని చెప్పి రెండో స్థాయిలో కొంచెం ముందుకెళ్ళాడు, ఒక అడుగు ముందుకేశాడు. ఇంత ప్రేమానురాగాలు నా దేవుడు, నా స్వామి అయినటువంటి కృష్ణ పరమాత్ముడు నా మీద చూపిస్తాడే, నేను ఆయన మీద చూపిస్తానే, అటువంటి ప్రేమానురాగాల్లాగా అందరూ చూపిస్తున్నారేమిటి అనేటువంటిది రెండో స్థాయిలో ఓ మెట్టు ఎక్కాడు ఆలోచనలు. ఇదేమన్నా మాయ, మోహమా? కేయం వా కుత ఆయాత దైవీ వా నార్యుతాసురీ. కిం వా కుత ఆయాత. కేయం, కేయం అనే పదాన్ని విడదీస్తే కా ఇయం, ఇయం, కా ఇయం. కేయం వా కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాయ? ఎవరిది మాయ? దేవతలు ఏమన్నా చేశారా? దైవీ వా నార్యుతాసురీ. దేవతలు చేశారా, అసురులు చేశారా, లేకపోతే మనుష్య మాయ? ఎవరి మాయ ఈ మాయ? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాయ? ఈ మోహం అంతా ఆవహించింది. ప్రాయో మాయాస్తు మే భర్తు అన్యాన్
మేపి విమోహిని ప్రాయో మాయాస్తు మే భర్తుర్నా అన్యః నాన్యా మేపి విమోహిని. ఇక్కడ నా అన్య పెడితీస్తే నా మీద మాయని ప్రదర్శించదలుచుకుంటే నా స్వామి అయిన కృష్ణ పరమాత్ముడు తప్పితే అన్యులెవరు కూడా నా మే విమోహిని నన్ను మోహవంతుని చేయలేరు. వేరే ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి ఏ పరమాత్ముడు కూడా నన్ను ఇంకా మోహంలో పడేయలేడు. అట్లాంటిది ప్రాయో మాయాస్తు మే భర్తుర్నాన్యా మేపి విమోహిని. కాబట్టి నన్ను ఎవరు మోహంలో పడేయలేరు కదా, ఇది నా స్వామి మాయ లేకపోతే అంటూ మూడో స్థాయిలో మూడో మెట్టులో ఈ మాయ నా స్వామి చేసిన మాయేనా అనేటువంటి స్థాయిలోకి వచ్చేసాడు. ఎవరి మాయ ఏమిటి అనుకున్నాడు. చివరికి మే భర్తు అని స్పెషల్ గా పెట్టారు చూసారా. భర్త అంటే నా నాథుడు, నా స్వామి, నా స్వామి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తప్ప నా అన్య వేరొకరెవరు కూడా నన్ను మోహంలో పడేయలేరు. ఇది బలరాముడి యొక్క స్థాయి. కృష్ణ పరమాత్ముని మీద ఆయన చూపించేటువంటి ప్రేమాభిమానాలు, ఆ స్వామి భక్తి ఎలాంటిదంటే ఈ శ్లోకం చెప్తారు. ఆయన తప్ప నన్ను ఇంకెవరు మోహంలో పడవేయలేరు అంటే ఇక చూసుకోండి ఆయన స్థాయి ఎట్టండి. కృష్ణుడు తర్వాత ఆయన. ఇది సంచింత్య దాశార్హో, ఈ విధంగా ఆలోచించి ఆ బలరాముడు ఇది సంచింత్య దాశార్హో వత్సాన్ సవయసానపి సర్వానాచష్ట వైకుంఠం చక్షుషా వయునేన సహ అంటే అతడు ఆ బలరాముడు ఈ విధంగా సంచించ బాగా ఆలోచించుకుని దాశార్హుడు దశార్హరాజు అయినటువంటి ఆ బలరాముడు వత్సాన్ వయసానపి అటు చూస్తే వత్సాన్ దూడలలోనూ ఈ ప్రేమ కనిపించింది. వయసానపి తన ఈడు వాళ్ళు ఎవరైతే పిల్లలున్నారో ఆ వయస్కులు గోప బాలకుల్లో కూడా అదే రకమైనటువంటి ప్రేమానురాగాలు కనిపించాయని చెప్పి సర్వాన్ ఆచష్ట వైకుంఠం చక్షుష. చక్షుష అనే పదానికి అర్థం నేత్రములతో. ఎటువంటి నేత్రములతో? బయటికి కనిపించేటువంటి సామాన్య నేత్రాలు కాదు, దివ్య చక్షువులతో చూశాడు. ఏమిటి సన్నివేశం? ఇంత ప్రేమానురాగాలు నా స్వామి చూపించేటువంటి ప్రేమానురాగాలు కృష్ణ పరమాత్మలోనే కాకుండా ఇప్పుడు వ్రజంలో ఉన్న ప్రతి వాళ్ళలో నేను చూస్తున్నాను. ఇదేమిటి మాయ అని కనిపెట్టి దివ్య చక్షువుని అప్పుడు వాడారు స్వామి బలరాముడు. ఎప్పుడు పడితే అప్పుడు ఆ చక్షువుల్ని వాడారు. కాబట్టి ఆ సందేహం వచ్చి తీర్చుకోవడం కోసం బలరాముడు దివ్య చక్షువులను వాడి నిర్ణయించుకున్నాడు, ఇది ఏది కాదు, వైకుంఠం వైకుంఠవాసి అయినటువంటి శ్రీకృష్ణం సర్వానాచస్త, ఎవరో కాదు మొత్తం అందరిలో ఉన్నటువంటిది వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడే, నా శ్రీకృష్ణ పరమాత్ముడే అందరిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దివ్య చక్షువుల ద్వారా గ్రహించేశాడు. అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముని అడిగాడు, స్వామి ఏమిటి నీ లీల? ఈ విధంగా ఉండవలసి వాడివి అందరిలో ఉన్నావేమిటి, ఏం జరిగింది అని చెప్పి అడిగారు స్వామి బలరాముడు. నైతే సురేషా ఋషయో నైతే త్వమేవ భాసీష భిదాశ్రయేపి సర్వం పృథక్త్వం నిగమాత్ కథం వదేత్యుక్తేన వృత్తం ప్రభునా బలో వైత్. నైతే అనే పదాన్ని ప్రతిస్తే నా ఏతే, ఏతే అంటే వీరు, ఇప్పటిదాకా ఉన్నటువంటి ఈ బాలురు, ఈ గోవులు ఇవన్నీ కూడా నా ఏతే సురేష సుర ఈశా, ఇప్పటిదాకా ఉన్నటువంటి వీళ్ళెవరు కూడా దిక్పాలకులు, లోకపాలకులు, ఇంద్రాది దేవతలు మొదలైనటువంటి వాళ్ళు కాదే. ఋషయో నా ఋషయ, ఋషయ నా, వీళ్ళేమి ఋషులు కాదు, మహర్షులు కాదు, వీళ్ళేమి దేవతలు కాదు. త్వమేవ భాసీష, వీళ్ళందరిలో త్వం ఏవ భాసి, నీవే ప్రకాశిస్తున్నావు, నీ యొక్క తేజస్సే ప్రకాశిస్తున్నది. గుర్తుపట్టేసి అడిగేస్తున్నాడు ఇక్కడ స్వామి. త్వమేవ అంటే నీవు మాత్రమే ఉన్నావు వీళ్ళలో. త్వమేవ భాసి, భాసి ప్లస్ ఈశ, ఈశ అంటే ప్రభు, ఓ ప్రభు వీళ్ళందరిలో నువ్వే కనిపిస్తున్నావు. ఏమిటి మాయ? భిరాశ్రయేపి, ఆశ్రయేపి శరీరాలు వాళ్ళవే, వాళ్ళ శరీరాలను ఆశ్రయించి నీవే ఉన్నావు. ఏమిటి మాయ? సర్వం పృథక్త్వం నిగమాత్ కథం వదేత్యుక్తేన వృత్తం ప్రభునా బలో వైత్. పృథక్త్వం వేరుగా కనిపిస్తున్నారు, నువ్వేరు వాళ్ళు వేరు ఉన్నప్పటికీ కూడా మాయ చేత అట్లా బయట వాళ్ళకి అలా ఉన్నప్పటికీ కూడా సర్వం నిగమాత్,
మొత్తం అంతా ఆవహించినటువంటి స్వరూపం నీవే నాయన. కథం, ఎలా జరిగింది? ఎందుకు, ఏ కారణంతో జరిగింది? వదేత్, కథం వదేత్, ఎలా జరిగిందో చెప్పు స్వామి పరమాత్మ అంటూ శ్రీకృష్ణ పరమాత్మని అడిగితే, అప్పుడు వృత్తం ప్రభునా బలో వైత్, బలహ అనే పదానికి అర్థం ఇక్కడ బలరాముడికి ఆ వృత్తం, ఆ వృత్తాంతమంతా కూడా, నాయన ఇలా జరిగింది, బ్రహ్మదేవుడు ఇలా ఈ విధంగా మాయ చేశాడు, మన వాళ్ళనందరినీ కూడా దాచిపెట్టారు, నిద్రామోహతిని చేశారు, ఆయనేదో నా లీల చూడాలనుకున్నాడు, చూపిస్తే పోలా అనుకున్నాను. మరి పిల్లలు లేకుండా వ్రజానికి వెళ్తే తల్లులు పాపం బెంబేలెత్తిపోతారు, భయపడిపోతారు కదా, అందువలన వాళ్ళ రూపాల్ని నేనే ధరించానయ్యా అంటూ వృత్తాంతం అంతా కూడా బలుడికి, బలరాముడికి చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్ముల వారు. ఇంతలో దిగొచ్చాడు అసలైనటువంటి మహానుభావుడు, బ్రహ్మదేవుడు వస్తున్నాడు. తావదేత్యాత్మభూరాత్మ మానేన తృట్యనేహ, తృట్యనేహస, తృట్యనేహస, తృటి అనేన హస, తావదేత్యాత్మభూరాత్మమానేన తృట్యనేహస, పురోవదబ్ధం క్రీడంతం దదృశే సకలం హరిం. పురోవదబ్ధం, పురోవద్ అబ్ధం, అబ్ధం అంటే ఒక సంవత్సర కాలం పాటు, సంవత్సరం కాలం పాటు నేను దాచేశానే. త్రుటి, త్రుటి అంటే బ్రహ్మగారి యొక్క కాలమానం ప్రకారం ఒక త్రుటి మాత్రమే, ఒక క్షణకాలం పాటు మాత్రమే నేను వీళ్ళనందరినీ కూడా ఒక గుహలో దాచిపెట్టి నిద్రావస్థలో ఉంచానే. తావదే తావదేత్యాత్మభూ, ఆత్మభూ, స్వయంభూలాగా ఆత్మభూ, అలా పద్మంలో వెలిసినటువంటి ఆ స్వామి ఆత్మమానేన, తనకి తానే ఒక్కసారి చూసుకుని అలా కిందకి వచ్చాడు. ఏమైందా, నేను ఈ విధంగా చేశాను, స్వామి ఎలా చేశారు, ఎలా కాపాడారు వాళ్ళని, ఆయన లీల ఎలా ఉందో చూద్దామని కిందకి వచ్చాడు. ఒక త్రుటి కాలం తర్వాత, సంవత్సర కాలం పాటు తర్వాత. ఈ లోపల ఆయన బాధ్యతలు ఆయన నిర్వహించుకుని వచ్చాడు. అలా రాగానే పురోవదబ్ధం క్రీడంతం, చూసేటప్పటికీ అక్కడ అందరి బాలుల ముందు ఆడుతున్నటువంటి గోపాలుడితో ఆడుతున్నటువంటి గోపాల నాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూశాడు. క్రీడంతం పురోవదబ్ధం, సంవత్సర కాలం పాటు నుంచి ఇలా గడుపుతున్నటువంటి స్వామిని చూశాడు. దదృశే సకలం హరిం, సకలం హరిం, క్రీడంతం హరిం దదృశే, ఆడుతున్నటువంటి హరిం శ్రీ మహావిష్ణువుని, ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దదృశే చూశాను. సంవత్సరం నుంచి వీళ్ళతో ఈ విధంగానే ఆటలాడుతున్నటువంటి పరమాత్ముడు కనిపించేశాడు బ్రహ్మదేవుడికి. ఆశ్చర్యపోయాడు. యావంతో గోకులే బాలాః సవత్సా సర్వ ఏవ హి, మాయాశమేశయానామే నాద్యాపి పునరుత్థితాః, నా అద్యాపి పునరుత్థితాః. నేను అక్కడ దాచిపెట్టినటువంటి వాళ్ళు అద్యాపి, నేటికి కూడా నా పునరుత్థిత, ఇంకా లేవలేదు కదా నిద్ర నుంచి. వాళ్ళు నిద్రాణమై ఉన్నారే, నా మోహంలో నా మాయలో అలాగే నిద్రాణమై ఉన్నారే, వాళ్ళు ఇంకా లేవలేదే, మరి వీళ్ళెవరబ్బా అనేటువంటి మాయలో వచ్చి ఇంకా తేరుకోల పాపం, బయటికి రాదు. యావంతో గోకులే బాలాః, ఆ గోకులంలో ఉన్నటువంటి బాలురందరూ కూడా సవత్సాహ, దూడలతో పాటుగా సర్వ ఏవహి, మొత్తం అందరిలో కూడా, అందరూ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. తాను మాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో స్వామి ఆడుతూనే ఉన్నారు, హాయిగా విహరిస్తూ ఉన్నారు. మాయాశమేశయాన, నా మాయ చేత నిద్రిస్తున్నటువంటి ఆ గుహలో ఉన్నటువంటి వారందరూ కూడా అద్యాపి నా పునరుత్థిత, ఇంతవరకు లేవలేదు కదా, మరి వీళ్ళందరూ ఎవరు అని చెప్పనుకున్నాడు. ఒక్కసారి భయపడిపోయి వెళ్ళి చూసొచ్చాడు, అక్కడికి వెళ్ళి చూసొచ్చాడు. చూస్తే వాళ్ళందరూ అలాగే ఉన్నారు, అవే రూపాలలో ఇక్కడ, అవే అవతారాలలో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అసలు ఎవరు, పరమాత్మ ఎవరు, అసలు బాలకులు ఎవరు, పరమాత్మతో నిండినటువంటి ఆ స్వరూపాలు ఎవరు? ఏతే ఇత ఏతేత్ర కుత్రత్య, ఇత ఏతేత్ర కుత్రత్య మన్మాయా మోహితేతరే, తావంత ఏవ తత్రాబ్ధం క్రీడంతో విష్ణునా సమం. ఎలా ఉన్నారు ఈ బాలకులంటే, విష్ణునా సమం క్రీడంత, విష్ణుతో సమానంగా, పరమాత్ముడితో సమానంగా ఆడుకుంటున్నటువంటి ఆ పిల్లలందరినీ చూశాడు ఒక్కసారి. ఇత ఏతే అత్ర కుత్రత్య క్వశ్చన్ మార్క్. ఒక్కసారి మనసులో
ఏమిటిది ఆశ్చర్యం? కుత్రత్యాహ, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? మన్మాయా మోహితే తరే, నా మాయని మించినటువంటి మాయ కనిపిస్తున్నది నాకు ఇక్కడ అనేటువంటిది గుర్తించాడు ఇక్కడ స్వామి బ్రహ్మదేవుడు. మన్మాయా మోహితే, నా మాయతో నేను వాళ్ళందరినీ పడుకోబెట్టి వచ్చానే సంవత్సరం నుంచి, అలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ పరమాత్ముడితో విష్ణువుతో పాటుగా చక్కగా ఆడుకుంటూ కనిపిస్తున్నారు. తత్రాబ్దం, ఒక సంవత్సర కాలం పాటు తర్వాత వచ్చినా కూడా ఈ విధంగా ఉన్నది ఏంటి? సంవత్సరం నుంచి స్వామితో ఆడుతూనే ఉన్నారు. తావంత ఏవ తత్రాబ్దం, సంవత్సరం అంతా కూడా ఆడుతూనే ఉన్నారు. అంటే నేను ఏదో నేనేదో సృష్టించకపోతే మొత్తం అంతా స్తబ్దమైపోతుంది, ఆగిపోతుంది అనుకుంటే, ఇక్కడేమన్నా స్తబ్దం కాదు, మొత్తం అంతా హాయిగా ఆనందంగా ఉన్నారు. సాగిపోతూనే ఉంది, జీవన స్రవంతి సాగిపోతూనే ఉంది. పిల్లలు ఉన్నారు, హాయిగా దూడలు ఉన్నాయి, తల్లిదండ్రులు ఇంకా ప్రేమానురాగాలతో ఏమిటిది అని చెప్పి, బ్రహ్మగారి యొక్క మాయని మించినటువంటి మాయ ఇది. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మగారు తికమకలో, సందేహంలో, సందిగ్ధావస్థలో పడిపోయి ఆయనకి విష్ణుమూర్తిని మోహంలో పడేద్దాం అనుకున్నటువంటి ఆయన ఈయన మోహంలో పడిపోయారు బ్రహ్మగారు. నేను మనం మంచి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం పాఠంలో కూడా. ఒక అధికారి, విద్యాధికారి ఉపాధ్యాయుడి దగ్గరికి వచ్చి, నేను పరీక్షిస్తాను, ఏది నేను ఇక్కడ పిల్లల మధ్యలో కూర్చుంటాను, మీరు పరీక్షించండి, పిల్లల్ని ఏదైనా మీ పాఠం చెప్పుకోండి అంటే ఏ విధమైన ఉదాహరణ మనం చెప్పాము. పిల్లల మధ్యలో ఉన్నప్పటికీ ఆ విద్యాధికారి గారికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే, పిల్లల్లాగా చూడకూడదు. ఎందుకంటే ఆ విద్యాధికారి చేత నియమించబడినటువంటి వారే మాస్టర్, ఆయన లేకపోతే మాస్టర్ ఉండరు. అట్లా విష్ణువు పరమాత్ముడు తనకి తాను సృష్టించుకుని, పరబ్రహ్మని సృష్టించుకుని, మానసికంగా కల్పించుకుని ఆయనకు బాధ్యత అప్పచెప్పారు, నాయన సృష్టి చెయ్యి అని. ఆ సృష్టి చెయ్యి అనటానికే బ్రహ్మగారు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది, యుగాలు యుగాలు తపస్సు చేశాడు. చేసిన తర్వాత నాయన సృష్టి చెయ్యి అనే మాట మాత్రమే వినిపించింది బ్రహ్మగారికి. ఎవరో సృష్టి చేయమంటున్నారు, సృష్టి ఎలా చేయాలి, మళ్ళీ తపస్సు చేయి. మళ్ళీ తపస్సు చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మగారికి ఓహో సృష్టి ఎలా చేయాలో ఆ సృష్టి చేయ అనేటువంటి ఆయన దర్శనమిచ్చారు పరమాత్ముడు. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత సృష్టి ఎలా చేయాలో ఆయన ఈ తపశక్తి ద్వారా గ్రహించి అక్కడి నుంచి సృష్టించడం మొదలుపెట్టారు. ఇంత శక్తి ఎవరిచ్చారంటే పరమాత్ముడు, ఆ శ్రీ మహావిష్ణువు వలన కలిగింది. అట్లాంటి ఆయన్నే మోహవశుని చేద్దాం అనుకున్నాడు బ్రహ్మగారు. ఈయనే మోహావిష్ణుడైపోయాడు. ఇప్పుడు అసలు సందేహం పడింది. ఏంటంటే బ్రహ్మగారే గుర్తించలేకపోతున్నారు, వీళ్ళెవరు, వీళ్ళలో నేను సృష్టించింది ఎవరు, నేను సృష్టించినటువంటి వాళ్ళు మరొకరు ఎవరు అనేటువంటి తేడా కూడా కనిపెట్టలేకపోతున్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడి యొక్క పరిస్థితి అంత అయోమయ స్థితిలో ఉంది. ఏవమేతేషు భేదేషు, భేదం, ఆ భేదం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇక్కడ అసలైన వాళ్ళు ఉన్నారు, పడుకున్నటువంటి వాళ్ళు అలాగే ఉన్నారు. మరి వీళ్ళెవరు, వీళ్ళలో నేను సృష్టించినటువంటి మానవులు ఎవరు, ఇతరులు సృష్టించింది ఎవరు, మరొకరెవరు? పోని భేదం ఉండాలిగా. నిన్న మనం చెప్పుకున్నాం, బ్రహ్మగారు సృష్టించిన తర్వాత ఒక మనిషికి మరొక మనిషికి ఎక్కడ వ్యత్యాసం అనేటువంటిది ఉండదు, ఎక్కడ తేడా ఉండదు. ప్రతి చోట ఇంక్లూడింగ్ కవల పిల్లలైనటువంటి వాళ్ళలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది, తల్లిదండ్రులు సులభంగా కనుక్కుంటారు ఒక ప్రాణి. అట్లా సృష్టించడమే బ్రహ్మగారి యొక్క కార్యం. దాని యొక్క విధానం ఏమిటంటే మరేమీ లేదు, వాళ్ళ కర్మానుగుణమే. వాళ్ళ కర్మలు ఈ విధంగా వాళ్ళ జన్మకి కారణమవుతూ ఉంటాయి. ఏ విధంగా, ఎలా, ఏ రూపంతో, రంగు, రూపు, గుణాలు, వర్ణన మొదలైనటువంటివన్నీ కర్మలని బట్టి ఈయన సృష్టి చేస్తూ ఉంటాడు. ఏవమేతేషు భేదేషు చిరం ధ్యాత్వా స ఆత్మభూ, ఆ పరమాత్ముడు పరబ్రహ్మ గారు ధ్యాత్వా, ఎంత ధ్యానమగ్నైనా అయినప్పటికీ కూడా, ఎంత తెలుసుకుందామనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా, చాలాసేపు ధ్యానం చేశాడు, ప్రయత్నం చేశాడు. కానీ ఏవం ఏతేషు భేదేషు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మాత్రం గుర్తించలేకపోయాడు. చూసారా, పరబ్రహ్మే గుర్తించలేనటువంటి అత్యద్భుతమైనటువంటి సృష్టి ఎవరైనా చేయగలరంటే ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా ఈయన చేసేటువంటి సృష్టిలో ఉన్నటువంటిది కేవలం పరిమితమైనటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి కర్మానుగుణమైనటువంటి ప్రాణుల దేహాన్ని మాత్రమే బ్రహ్మగారు సృష్టించగలడు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చేసినటువంటి సృష్టిలో అపరిమితమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమతో ఏం జరిగింది, నందగోకులంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలు వృద్ధి చెందాయి, దూడలు ఇక్కడ ధేనువుల యొక్క ప్రేమానురాగాలు వృద్ధి చెందాయి. తద్వారా ఎంత
అంటే సర్వం ప్రేమమయం అనేటువంటి ప్రేమభావం అనేటువంటిది ఇక్కడ వృద్ధి చెందడం అనేటువంటిది ముఖ్యం. ఇది భగవంతుడి యొక్క ప్రేమ. సత్యాహ్కే కతరే, సత్యాహకే, సత్యమైనటువంటి వాళ్ళు ఎవరు? ఇందులో నిజమైనటువంటి బాలకులు ఎవరు? నిజమైనటువంటి ధేనువులు, ఆ దూడలు ఎవరు? కతరే నేతి జ్ఞాతుం నేష్టే కథంచన, సత్యాహ్కే కతరే న ఇతి జ్ఞాతుం నేష్టే కథంచన. కథంచన, ఎంత ప్రయత్నించినప్పటికీ జ్ఞాతుం న, తెలుసుకోలేకపోయాడు పాపం అయోమయ బ్రహ్మగారు. తాను సృష్టించినటువంటి బాలురు ఎవరు, లేకపోతే ఇతరులు ఎవరు, అంత వ్యత్యాసం కొంచెం కూడా లేకుండా ఉన్నారు అంటే ఇది నా మాయని మించినటువంటి మాయ కదా అని చెప్పి అనుకుని అక్కడి నుంచి ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయేవ మాయయాజోపి స్వయమేవ విమోహితః. ఏవం సమ్మోహయన్ విష్ణు, విష్ణు మాయగా అర్థం చేసుకుని ఆయన్నేదో మోహంలో మాయలో పడేద్దాం అనుకున్నటువంటి నేనే మాయలో పడిపోయాని అంటూ అక్కడి నుంచి తనని తాను తెలుసుకుంటూ ఇది ఏదో కాదు అదే అని చెప్పి తెలుసుకునేటువంటి విష్ణువుని ఎలా చూశాడు. ఇప్పుడు బలరాముడు ఎలా అయితే దివ్య దృష్టితో చూసిన తర్వాత గ్రహించినటువంటి సందర్భం ఎలా కలిగిందో బ్రహ్మగారికి ఇప్పుడు అలా కలగకపోతుంది. అలా కలిగిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బాలకులందరూ ఆ గోవులన్నీ ఏ విధంగా కనిపించాయనేటువంటి అత్యద్భుతమైనటువంటి వర్ణన రాబోతున్నది ఈ 44వ శ్లోకాల నుంచి ఇంకో 15 శ్లోకాల్లో. అది రేపటి అధ్యాయంలో మనం ప్రవేశించుకుందాం. అది ఒక పెద్ద విషయంగా, అత్యద్భుతమైనటువంటి విషయంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तु తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.